నమస్కారం. నేను డాక్టర్ దేశినేని వెంకటేశ్వరరావు. హెల్త్ అండ్ ఫిట్నెస్కు సంబంధించి సైకాలజిస్టులు చెబుతున్న కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను మీతో షేర్ చేసుకోవడానికి ఉద్దేశించినటువంటిది ఈ వీడియో. హెల్త్ అంటే మనలో చాలామందికి ఫిజికల్ హెల్త్ అనే మీనింగే తీసుకుంటాం. అందుకే మనం డే టు డే లైఫ్లో కనుక గమనించి చూస్తే జిమ్కి వెళ్తుంటారు, వాకింగ్ చేస్తుంటారు, జాగింగ్ చేస్తుంటారు, రకరకాల ఎక్సర్సైజెస్ చేస్తుంటారు. ఇవన్నీ కూడా ప్రధానంగా ఫిజికల్ హెల్త్ను ఉద్దేశించినటువంటి. అయితే మన ఓవరాల్ హెల్త్లో ఫిజికల్ హెల్త్ అనేది కేవలం ఒక భాగం మాత్రమే. మన హెల్త్లో ఒక ప్రధానమైనటువంటి భాగం సైకలాజికల్ హెల్త్. మరి ఓవరాల్గా మనము హెల్త్ అండ్ ఫిట్నెస్ గురించి కేర్ తీసుకోవడం అంటే దాని అర్థం ఓవైపు ఫిజికల్ హెల్త్ గురించి కేర్ తీసుకోవడం, మరోవైపు సైకలాజికల్ హెల్త్ గురించి కేర్ తీసుకోవడం. ఫిజికల్ హెల్త్, సైకలాజికల్ హెల్త్ అనేటటువంటి రెండు విషయాలు ఒకదానిపై ఒకటి ఆధారపడినటువంటి అంశాలు. అందుకే మనము డే టు డే లైఫ్లో వింటుంటాం, ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అంటుంటారు. అంటే దాని అర్థం ఏంటంటే శారీరకంగా మనము ఆరోగ్యంగా కనుక ఉన్నట్లయితే మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండగలుగుతాం. అయితే ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి ఇంకో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అనేటటువంటిది ఎంత వాస్తవమో, ఏ సౌండ్ బాడీ విత్ ఏ సౌండ్ మైండ్ అనేటటువంటిది కూడా అంతే వాస్తవం. అంటే మానసికంగా మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు మన శారీరక ఆరోగ్యం కూడా బాగుంటుంది. అందుకే మనము డే టు డే లైఫ్లో గమనించి చూడొచ్చు, ఎవరైనా ఏదైనా ఒక అనారోగ్య సమస్యతో కనుక బాధపడుతున్నట్లయితే వారిని పరామర్శించినప్పుడు వారు తొందరగా కోలుకోవాలని ఆశించినప్పుడు చాలామంది ఏం చెప్తారంటే ధైర్యంగా ఉండండి, మీకేం కాదు అనేటటువంటి మానసిక ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తారు. మానసికంగా మనం బలహీనంగా కనుక ఉన్నట్లయితే ఏదైనా అనారోగ్యానికి గురైనప్పుడు ఆ అనారోగ్యం యొక్క తీవ్రత అనేది మనపై మరింత ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అందుకే మనము రెగ్యులర్గా ఫిజికల్ హెల్త్ గురించి ఎంత శ్రద్ధ తీసుకుంటామో సైకలాజికల్ హెల్త్ గురించి కూడా అంతే శ్రద్ధ తీసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఫిజికల్ ఫిట్నెస్ను పెంచుకుంటున్నట్లుగానే సైకలాజికల్ ఫిట్నెస్ను కూడా పెంచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. సైకలాజికల్ ఫిట్నెస్ను మనం పెంచుకోవాలి అంటే సైకలాజికల్ ఫిట్నెస్ యొక్క ఇండికేటర్స్ను మనం చూడాలి. మనం ఫిజికల్ ఫిట్నెస్ని కనుక చూసినట్లయితే ఎలా గుర్తించగలుగుతాం, ఒక మనిషి ఫిజికల్గా ఫిట్గా ఉన్నట్టు మనం ఎలా చెప్పగలుగుతామంటే, ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ తీసుకోవచ్చు. మనం ఒకానొక మనిషి ఉండాల్సిన దానికంటే చాలా ఎక్కువ వెయిట్ ఉండడం కానీ, లేదా ఉండాల్సిన దానికంటే చాలా తక్కువ వెయిట్ ఉండడం కానీ జరిగితే కనుక ఫిజికల్గా ఫిట్గా లేనట్టుగా మనం తీసుకునే ప్రయత్నం చేస్తాం. అదే రకంగా ఒక చిన్న పని చేస్తున్నప్పుడు కూడా తొందరగా అలసిపోయినారు అనుకోండి, ఫిజికల్గా మనిషి ఫిట్గా లేడు అన్నదానికి అది ఒక ఇండికేటర్. అలాగే మన శరీరంలో ఉండేటటువంటి ఫ్యాట్ లెవెల్స్ అంటే కొలెస్ట్రాల్ కనుక ఉండాల్సిన దానికంటే చాలా ఎక్కువ ఉండడము లేదా చాలా తక్కువ ఉండడం అనేటటువంటిది కూడా ఫిజికల్ ఫిట్నెస్ సరిగా లేకపోవడానికి ఇండికేటర్. అదే రకంగా సైకలాజికల్ ఫిట్నెస్ సరిగా ఉందా లేదా అన్నది మనం తెలుసుకోవాలంటే కొన్ని సైకలాజికల్ ఇండికేటర్స్ కూడా మనం గమనించి చూడవచ్చు. మనిషిలో యాంగ్జైటీ, వరీ, స్ట్రెస్ అనేటటువంటిది చాలా ఎక్కువ కనిపిస్తుంది అనుకోండి, అప్పుడు ఇది సైకలాజికల్ ఫిట్నెస్ సరిగా లేదు అనడానికి ఒక ఇండికేటర్. అదే రకంగా మనిషి ప్రతి చిన్న విషయానికి విపరీతంగా ఎమోషనల్ అవుతున్నాడు అనుకోండి, సైకలాజికల్ ఫిట్నెస్ సరిగా లేదనడానికి అది కూడా ఒక ఇండికేటర్. ఎవరైనా ఒక వ్యక్తిలో ఇంటర్పర్సనల్ రిలేషన్స్ సరిగా కనుక లేకపోతే, అంటే ఫ్రీక్వెంట్గా కాన్ఫ్లిక్ట్ కనుక అరైజ్ అవుతున్నట్లయితే అది కూడా సైకలాజికల్ ఫిట్నెస్ సరిగా లేదు అనడానికి ఒక ఇండికేటర్. మరి సైకలాజికల్ ఫిట్నెస్ను మనం పెంచుకోవాలి అని చెప్పేసి అంటే సైకాలజిస్టులు సూచిస్తున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి పద్ధతి ఏంటంటే స్టేట్ ఆఫ్ ద మైండ్ను ఆధారంగా చేసుకొని మనము లో స్టేట్ ఆఫ్ మైండ్ నుంచి హై స్టేట్ ఆఫ్ మైండ్కు ఎలా వెళ్ళాలి అన్నది కనుక మనం అర్థం చేసుకోగలిగితే సైకలాజికల్ ఫిట్నెస్ అన్నది పెరుగుతుంది మనకు, తర్వాత సైకలాజికల్ హెల్త్ అనేటటువంటిది పెరుగుతుంది. మరి స్టేట్ ఆఫ్ మైండ్ అంటే అర్థం ఏంటి, లో స్టేట్ ఆఫ్ మైండ్ అంటే ఏంటి, హై స్టేట్ ఆఫ్ మైండ్ అంటే ఏంటి అన్నది మనకు అర్థం కావాలంటే సింపుల్గా మనం చెప్పాలంటే ఏదైనా ఒక అపార్ట్మెంట్లో లిఫ్ట్ను కనుక మనం తీసుకున్నట్లయితే లిఫ్ట్ బేస్మెంట్ నుంచి రకరకాల ఫ్లోర్స్కు ట్రావెల్ చేస్తుంటుంది పెంట్ హౌస్ దాకా. బేస్మెంట్ లెవెల్లో ఉన్నప్పుడు లిఫ్ట్ లో లెవెల్లో ఉన్నట్టు, పెంట్ హౌస్ లెవెల్లో ఉన్నప్పుడు హై లెవెల్లో ఉన్నట్టు, సేమ్ అలాగే మన స్టేట్ ఆఫ్ మైండ్ని కనుక తీసుకున్నట్లయితే బేస్మెంట్ లెవెల్లో అంటే లో లెవెల్ మైండ్ ఉన్నప్పుడు ఏ లక్షణాలు మనలో కనిపిస్తాయంటే యాంగ్జైటీ అనేది, వరీ అనేటటువంటిది చాలా ఎక్కువ ఉంటుంది మనిషి లోపల, ఎనర్జీ లెవెల్స్ అనేటటువంటివి చాలా తక్కువ ఉంటాయి,
దేనిపైన మనిషికి నమ్మకం కుదరదు, స్టేబుల్గా మనిషి ఉండలేడు. తర్వాత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేటటువంటివి చాలా తక్కువ ఉంటాయి, అంటే ఆత్మవిశ్వాసం అనేటటువంటిది తక్కువ ఉంటుంది. ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు ఈ పనిని నేను చేయగలుగుతాను అనేటటువంటి నమ్మకం కలగదు మనిషి లోపల. ఒక రకమైనటువంటి అభద్రతా భావం కనిపిస్తుంది. ఏదైనా పని చేస్తున్నప్పుడు అంతా తాను అనుకున్నట్లుగానే జరగాలి అనేటటువంటి ఆలోచన ధోరణి మనిషి లోపల ఉంటుంది. ఏమాత్రం అన్సర్టెనిటీ కనిపించినా, ఏమాత్రం తాను అనుకున్నట్టుగా పని జరగకపోయినప్పటికి కూడా మనిషి చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ కావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా లో స్టేట్ ఆఫ్ మైండ్కు ఇండికేటర్స్. సేమ్ అలాగే మనం ఒక హై స్టేట్ ఆఫ్ మైండ్ని కనుక తీసుకున్నట్లయితే, మనిషి హై స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నప్పుడు ఎనర్జీ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయి, ఆత్మవిశ్వాసం అనేటటువంటిది ఎక్కువ ఉంటుంది, ఏదైనా నేను సాధించగలుగుతాను అనేటటువంటి నమ్మకం మనిషి లోపల ఎక్కువ ఉంటుంది. తర్వాత అన్నీ తాను అనుకున్నట్లే జరగాలి అని మనిషి కోరుకోవడం జరగదు. అన్సర్టెనిటీని కూడా మనిషి యాక్సెప్ట్ చేయగలుగుతాడు, ఎక్కువ డిస్టర్బ్ కాకుండా ఉంటారు. తర్వాత ఇంటర్పర్సనల్ రిలేషన్స్ అనేటటువంటివి చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి మనిషి లోపల. తర్వాత ఎమోషనల్ మేనేజ్మెంట్ అనేటటువంటిది కూడా మనిషిలో చాలా బాగుంటుంది. అంటే దాని అర్థం ఓవరాల్గా మనిషి తనతో తాను చాలా కంఫర్టబుల్గా ఉండడం జరుగుతుంది. తర్వాత మనిషి ఇతరులతో కూడా చాలా కంఫర్టబుల్గా ఉండడానికి అవకాశాలు ఉంటాయి మనకు హై స్టేట్ ఆఫ్ మైండ్ ఉన్నప్పుడు. సో మరి ఈ లో స్టేట్ ఆఫ్ మైండ్కు కారణాలు ఏమవుతాయి అన్నది కనుక మనం పరిశీలించి చూసినట్లయితే, చిందరవందరగా ఉన్నటువంటి ఇల్లు నుంచి మొదలు పెడితే వెదర్ కండిషన్స్ దాకా ఏదైనా కావచ్చు, పిల్లల ప్రవర్తన నుంచి మొదలు పెడితే పెద్దల ప్రవర్తన దాకా ఏదైనా కావచ్చు, అదే రకంగా ఒక చిన్న చిన్న అనారోగ్యం నుంచి మొదలు పెడితే పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యల వరకు ఏదైనా కావచ్చు. అంటే ఇలా రకరకాల అంశాలు మనిషిలో ఒక లో స్టేట్ ఆఫ్ మైండ్ ఉండేటట్లుగా చేస్తాయి. కాబట్టి ఒక లో స్టేట్ ఆఫ్ మైండ్తో మనిషి సఫర్ అవుతున్నప్పుడు ఒక హై స్టేట్ ఆఫ్ మైండ్లోకి వెళ్ళాలంటే దానికి మూలమైనటువంటి ఇలాంటి కారణాలను గుర్తించి వాటిని పరిష్కరించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి, వాటి నుంచి బయటకు వచ్చేటటువంటి ప్రయత్నం చేయాలి. ఇందులో కొన్ని అంశాల నుంచి చాలా సులభంగా బయటపడడానికి అవకాశం ఉంటుంది, కొన్నిటి దగ్గర కొంచెం టైం పడుతుంది, కొంత డిఫికల్టీ లెవెల్ ఉంటుంది. కాకపోతే మనిషి ఓపిక్గా ఒక పద్ధతి మీద ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, చిందరవందరగా ఉన్నటువంటి ఇల్లు మనం కాసేపు ప్రయత్నం చేసి సర్దుకుంటే, నీట్గా సర్దుకుంటే కనుక దానివల్ల ఈ లో స్టేట్ ఆఫ్ మైండ్ నుంచి ఒక హై స్టేట్ ఆఫ్ మైండ్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఏ వెదర్ కండిషన్స్ సరిగా లేనప్పుడు అది పెద్దగా మన కంట్రోల్లో ఉండేది కాదు కాబట్టి వ్యక్తిగతంగా మనం దాన్ని ఏమీ చేయలేం. అదే రకంగా ఏ ట్రాఫిక్ సమస్యలో వల్ల మనిషి లోపల ఒక లో స్టేట్ ఆఫ్ మైండ్ కనుక ఏర్పడితే ట్రావెల్ చేస్తున్నప్పుడు ట్రాఫిక్ సమస్యల మీద మనకు ఒక ఇండివిజువల్గా మనకు పెద్దగా నియంత్రణ అనేటటువంటిది ఉండదు. ఏ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కనుక ఉన్నట్లయితే వాటి వల్ల ఒక లో స్టేట్ ఆఫ్ మైండ్ కనుక మనిషిలో ఉన్నట్లయితే వాటి నుంచి బయటపడవచ్చు, కానీ కొంచెం పద్ధతిగా మనిషి కష్టపడాల్సి ఉంటుంది. తర్వాత ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ను ఎలా ఫేస్ చేయాలన్న దానిపై ఎక్కువగా ఎక్సర్సైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత ఎక్కువ టైం కూడా అది తీసుకోవడానికి అవకాశాలు ఉంటుంది. వీటితో పాటు మానసికంగా కొన్ని క్యారెక్టరిస్టిక్స్ను కనుక డెవలప్ చేసుకున్నట్లయితే సైకలాజికల్ ఫిట్నెస్ అనేటటువంటిది పెరగడానికి అవకాశం ఉంటుంది, సైకలాజికల్ హెల్త్ అనేటటువంటిది పెరగడానికి అవకాశం ఉంటుంది. మరి ఎలాంటి సైకలాజికల్ క్యారెక్టరిస్టిక్స్ డెవలప్ చేసుకోవాలి అని చెప్పేసి అంటే, మనిషి ఒక పని చేస్తున్నప్పుడు ఒక న్యూట్రల్ యాటిట్యూడ్తోనే ఉండాలి. న్యూట్రల్ యాటిట్యూడ్ అంటే దాని అర్థం ఏంటంటే, మనం ఏ పని చేస్తున్నప్పటికి కూడా అవుట్కమ్ ఇట్లానే రావాలి అని చెప్పేసి ముందే ఒక నిర్ణయానికి రాకుండా చేసేటటువంటి పని మీదనే ఫోకస్ చేయడము, ప్రాసెస్ మీదనే ఫోకస్ చేయడము, ఫలితం ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేయడము. ఒకవేళ మనం ఆశించిన స్థాయి లోపల ఫలితం కనుక రాకపోతే లోటుపాట్లు ఎక్కడున్నాయో మనం చేస్తున్నటువంటి పనిలో వాటిని పరిశీలించుకొని సవరించుకొని మరింత మెరుగైనటువంటి ఫలితాల కోసం మనం పనిచేసేటటువంటి ప్రయత్నం చేయాలి. ఒక ఫ్లెక్సిబుల్ మైండ్ సెట్తో, ఓపెన్ మైండ్ సెట్తో ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి. దీనివల్ల ఏం జరుగుతున్నా లైఫ్ లోపల దాన్ని యాక్సెప్ట్ చేసేటటువంటి లక్షణం అనేటటువంటిది మనిషిలో ఏర్పడుతుంది. తర్వాత ఒక గ్రాటిట్యూడ్ను డెవలప్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. అంటే మనిషి తన ఉన్నతికి కారణమైనటువంటి వ్యక్తులకు ప్రతిరోజు పడుకునే ముందు ఒక గ్రాటిట్యూడ్ను, కృతజ్ఞతను చెప్పుకునేటటువంటి ప్రయత్నం కూడా చేయాలి. ఈ రకంగా రకరకాల మానసిక పరమైనటువంటి లక్షణాలను డెవలప్ చేసుకునేటటువంటి ప్రయత్నం కనుక చేసినట్లయితే సైకలాజికల్ ఫిట్నెస్ అనేటటువంటిది బాగుంటుంది, సైకలాజికల్ హెల్త్ అనేటటువంటిది ఇంప్రూవ్ అవుతుంది. ఎప్పుడైతే సైకలాజికల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుందో సైకలాజికల్ ఇమ్యూనిటీ అనేటటువంటిది ఇంప్రూవ్ అవుతుంది. అంటే మనకు ఫిజికల్ ఇమ్యూనిటీ ఎలా ఉంటుందో సైకలాజికల్ ఇమ్యూనిటీ కూడా అలాగే ఉంటుంది. సైకలాజికల్ ఇమ్యూనిటీ మనిషి లోపల ఎక్కువ ఉన్నప్పుడు శారీరకంగా కూడా మనిషి ఆరోగ్యంగా ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ రకంగా
కేవలము ఫిజికల్ హెల్త్ గురించే కాకుండా సైకలాజికల్ హెల్త్ గురించి కూడా రెగ్యులర్గా ప్రయత్నం చేసినట్లయితే మనం సైకలాజికల్ హెల్త్ను ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ఎలాగైతే ఫిజికల్ హెల్త్ అనేటటువంటిది ఓవర్ నైట్ మనం డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉండదో, సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం తీసుకుంటుందో, అదే రకంగా సైకలాజికల్ హెల్త్ అనేటటువంటిది కూడా ఓవర్ నైట్ మనకు డెవలప్ అయ్యేటటువంటిది కాదు. రెగ్యులర్గా మనము దాన్ని ప్రాక్టీస్ చేస్తేనే సైకలాజికల్ హెల్త్కి అవసరమైనటువంటి మానసిక పరమైనటువంటి లక్షణాలను క్రమక్రమంగా డెవలప్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తేనే సైకలాజికల్ హెల్త్ అనేటటువంటిది మనలో ఇంప్రూవ్ అవుతుంది. ఇందుకోసము మైండ్ఫుల్నెస్ క్వాలిటీస్ అనేటటువంటివి కనుక పెంచుకున్నట్లయితే సైకలాజికల్ హెల్త్ చాలా బాగుంటుంది అని చెప్పేసి సైకాలజిస్టులు అనేక స్టడీస్ను ఆధారంగా చేసుకొని చెప్తున్నారు. మైండ్ఫుల్నెస్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ను ఎలా డెవలప్ చేసుకోవాలన్నది మరో వీడియో లోపల డిస్కస్ చేద్దాం.